హైదరాబాద్లో భూమి కొనుక్కుంటున్నారా? అయితే ఈ డాక్యుమెంట్స్ చెక్ చేయండి, లేకుంటే చిక్కులే. మీరు హైదరాబాద్ నగరంలో మంచి ఇల్లు లేదా ల్యాండ్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? అయితే భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో చాలా రకాల న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతున్నాయి. అలాంటి వాటిలో చిక్కుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు అన్ని లీగల్గా డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి. ఏ డాక్యుమెంట్ లేకపోయినా మీరు మోసపోయే అవకాశం ఉంది. మీ డబ్బులే కాదు, మీపై మానసికంగా కూడా ప్రభావం చూపుతుంది. అందుకే లీగల్ డాక్యుమెంట్లు ఏవేవి ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సేల్ డీడ్. మనం కొనుగోలు చేసేది స్థలం, పొలం, ఇల్లు ఏదైనా సేల్ డీడ్ రాయించుకోవాలి. దీనిని సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయించాలి. అప్పుడే మీకు ఆ ఆస్తిపైన నిజమైన యాజమాన్య హక్కులు వస్తాయి. సేల్ డీడ్ అంటే రిజిస్ట్రేషన్. మీకు హక్కులు దీని ద్వారానే లభిస్తాయి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. కొన్నిసార్లు నిజమైన ఓనర్లు అందుబాటులో ఉండరు. అలాంటి వారి తరపున మరొకరు ప్రాపర్టీని విక్రయిస్తుంటారు. ఇలాంటి సందర్భంగా వాళ్ళ పేరుపై జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. హోమ్ లోన్ తీసుకోవాలి అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఖచ్చితంగా సమర్పించాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. హౌసింగ్ ప్రాజెక్టుల విషయంలో డెవలపర్లు వివిధ అథారిటీల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. బిల్డర్ లేదా డెవలపర్ వద్ద ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ చెక్ చేసుకోవాలి. సేల్ అగ్రిమెంట్. ప్రాపర్టీ కొనే ముందు సేల్ అగ్రిమెంట్ రాసుకోవాలి. ఇందులో మీ పేమెంట్ ప్లాన్, ఆస్తి బదలాయింపు గడువు వంటి అన్ని వివరాలు ఉంటాయి. డెవలపర్ వద్ద ప్రాపర్టీ కొంటే నిర్మాణం ఎంతకాలంలోపు పూర్తవుతుంది, కామన్ ఏరియా వివరాలు, సౌకర్యాలు, నియమ నిబంధనలు అన్నీ ఉండేలా చూసుకోవాలి. అలాల్మెంట్ లెటర్. డెవలపర్ లేదా హౌసింగ్ బోర్డు కొనుగోలుదారులకు అలాల్మెంట్ లెటర్ ఇస్తాయి. ఇందులో ప్రాపర్టీ వివరాలు, కొనుగోలుదారుడి చెల్లింపుల వివరాలు ఉంటాయి. సేల్ అగ్రిమెంట్ వేరు, అలాల్మెంట్ లెటర్ వేరు అని గుర్తుంచుకోవాలి. సేల్ అగ్రిమెంట్ అనేది స్టాంప్ పేపర్ మీద రాస్తే, అలాల్మెంట్ లెటర్ అనేది సదరు అథారిటీ లెటర్ హెడ్ పై రాస్తారు. పొజిషన్ లెటర్. ప్రాపర్టీ కొనేటప్పుడు డెవలపర్ నుంచి పొజిషన్ లెటర్ తీసుకోవాల్సిందే. డెవలపర్ మీ ప్లాట్ ప్రాపర్టీని ఏ తేదీలోపు స్వాధీనం చేస్తారో రాసి ఉంటుంది. బ్యాంక్ లోన్ కోసం వెళ్తే ఈ పొజిషన్ లెటర్ను ఖచ్చితంగా అడుగుతారు. ఖాతా సర్టిఫికేట్. ఖాతా సర్టిఫికేట్ ఆస్తి యాజమాన్యం, చట్టపరమైన స్టేటస్ ని ధృవీకరించే లీగల్ డాక్యుమెంట్. భవిష్యత్తులో ప్రాపర్టీని అమ్మాలంటే ఈ ఖాతా సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలి. మ్యూటేషన్ రిజిస్టర్ ఎక్స్ట్రాక్ట్. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్న ప్రాపర్టీని కొంటే మ్యూటేషన్ చేసుకోవాలి. దీంతో ఆస్తిపై పూర్వం ఎవరికి యాజమాన్య హక్కులు ఉండేవి తెలుస్తుంది. బిల్డింగ్ ప్లాన్ కాపీ. మీరు ఫ్లాట్ కొనుగోలు చేస్తే సంబంధిత అథారిటీ నుంచి ఆమోదిత బిల్డింగ్ ప్లాన్ కాపీ తీసుకోవాలి. బిల్డింగ్ను ప్లాన్ ప్రకారం కట్టారా లేక అనేది తెలుస్తుంది. న్యాయపరమైన చిక్కులు తెలుసుకోవడానికి వీలవుతుంది. పేమెంట్ రిసిప్ట్స్. ప్రాపర్టీ కొనేటప్పుడు పేమెంట్స్ కి సంబంధించి ఒరిజినల్ రిసిప్ట్స్ తీసుకోవాలి. బ్యాంక్ లోన్ తీసుకునేటప్పుడు వీటన్నిటిని మీరు సమర్పించాలి. ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్. రియల్ ఎస్టేట్ ఆస్తులపై ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ప్రాపర్టీ కొనే ముందే అమ్మే వ్యక్తి ఆస్తికి సంబంధించిన అన్ని ట్యాక్సులు చెల్లించాడా లేదా అనేది చూసుకోవాలి. పన్నులు చెల్లించి ఉంటే ఆ రిసిప్ట్ కాపీలు తీసుకోవాలి. ఎన్కంబర్మెంట్ సర్టిఫికేట్స్. దీన్ని ఈసీ అంటారు. ప్రాపర్టీ నిజమైన యాజమాన్యాన్ని తెలియజేస్తుంది. ఆస్తి తనఖాలో ఉందా లేదా, ఏమైనా లోన్ బకాయిలు ఉన్నాయా అనేది తెలుపుతుంది. కంప్లీషన్ సర్టిఫికేట్. దీనిని సీసీ అంటారు. నిర్మాణం అనుకున్న ప్లాన్ ప్రకారం నిబంధనలకు లోబడి జరిగిందా లేదా అనేది దీనిలో తెలుస్తుంది. నిర్మాణ స్థలం, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి లోకల్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్ ఈ సర్టిఫికేట్ ఇస్తుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. దీన్ని ఓసీ అంటారు. ప్లాన్ ప్రకారం ఇంటి నిర్మాణం చేశారని, నివసించే ముందు అనువుగా సురక్షితంగా ఉందని నిర్ధారిస్తూ
స్థానిక ఏజెన్సీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ ఈ సర్టిఫికేట్ జారీ చేస్తుంది. ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాల కోసం వినియోగించాలంటే ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అప్పుడే ఆ వ్యవసాయ భూమి కమర్షియల్ ల్యాండ్ గా మారుతుంది. అందులో నిర్మాణాలు చేపట్టేందుకు వీలవుతుంది.